చేయించుకోకుండా నేను ఎమ్మెల్యేటప్పుడు వచ్చిన తర్వాత అప్పుడు మరీ అధ్వానమైన బియ్యం ఇచ్చేవారు. అక్కడ పరీక్షలు చేయించిన తర్వాత ఈ క్వాలిటీ బియ్యం కాదు అని తేలింది. ఆ తర్వాత అప్పుడు ఏంటి, అప్పుడు హాస్టల్స్లో పిల్లలు చచ్చిపోయేవారు, తాగడానికి మంచినీళ్ళు లేదు. ఎప్పుడైతే ఈ బియ్యాలు ఆ ప్లేస్లో కొంచెం ఇప్పుడు ఇచ్చే బియ్యం కొద్దిగా అప్పుడు కంటే కొంచెం మెరుగైంది కదా బియ్యం, అప్పుడు బియ్యం పుచ్చిపోయిన బియ్యం, పురుగులు పట్టిన బియ్యం, అది తింటే మన ఒంటికి శక్తిని ఇవ్వదు. అలాంటి బియ్యాలు ఇస్తే మనుషులు చచ్చిపోయారు, లేదు డైరెక్ట్ చచ్చిపోతాడు ఆ మనిషి. ఇలాగా అంటే స్వతంత్రం వచ్చి ఎన్నేళ్ళైనా తాగడానికి ఇప్పటికీ చాలా గ్రామాల్లో మంచినీళ్ళు కూడా మంచినీళ్ళు ఇవ్వలేకపోతుంది. మరి ఇది పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఇలాంటి సమస్యలు మనకు ఉన్నాయి. ఉన్నప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది, ఈ అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రాజ్యాంగము ఆదివాసీలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటారు. రాజ్యాంగంలో ఉన్న హక్కుల్ని వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పుడు ఎందుకు నిర్ణయాలు ఎవరి లాభం కోసం? ఇప్పుడు రాజ్యాంగంలో మనం రక్షించడానికి, మన ప్రాంతం కాపాడడానికి, మన బతుకును నిలబెట్టడానికి చేసిన చట్టాలు ఎందుకు మారుస్తున్నారని మనం అడగాలి. ఎక్కడ అడగాలి? మార్చవద్దని చెప్పడానికి ఉండవలసిన చోట మన నాయకులు ఉండాలి. నాయకులు ఉన్నారా? నాయకులు ఉండవలసిన చోట ఎవరున్నారు? బానిసలు ఉన్నారు, రాజకీయ దళారీలు ఉన్నారు. ఆ పార్టీ చెప్పిన పని తప్ప వేరే పని వాళ్ళు చేయరు. మరి వాళ్ళని పట్టుకొని మాకు రక్షించు దేవుడు అంటే ఎలాగా? దేవుడు మొక్కితే ఎంతో, ఈ మనుషులు చెప్తే కూడా అంతే కదా. దేవుడిని మాట వింటాడా? అలాగే మన చట్టసభల్లోనూ, పార్లమెంట్లోనూ, అసెంబ్లీలోనూ ఈ బానిసలు కూడా వింటారా? నీ బాధ నీది, నీ గోల నీది, వాడి పని వాడి. అంటే ఈ చట్టం జోలికి వచ్చే వరకు వాడు జట్టు కలిసి. అందుకే ఇప్పుడు ఈ ఉద్యమాలకి దూతలుగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఈ మనువాద పార్టీల తరఫున రేపు పార్లమెంటుకు, అసెంబ్లీకి వెళ్ళాలనే ప్రయత్నంలో ఉన్నారు. అందుకప్పుడు వాళ్ళు వెళ్ళినా ఇదే పరిస్థితి. ఎందుకు? వాడు మోసిన జెండాలు అడ్డి. ఆ జెండా అది ఏ జెండా? అది మనువాదాన్ని అనుసరించే జెండా, మనుధర్మ సూత్రాలను పాటించే జెండా. మరి ఆ మనుధర్మమే మనకి ఈరోజు మనం ఇలా ఉండడానికి ఆ మనుధర్మమే కారణమైనప్పుడు ఆ మనుధర్మం మనకు మిత్రుడు అవుతాడా, శత్రువు అవుతాడా? శత్రువే. మరి ఆ మనువాదాన్ని పాటించే పార్టీలు శత్రువే కదా. శత్రువా కాదనడానికి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు వైసీపీ ఉంది. వైసీపీ ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉంటప్పుడు కార్పొరేట్ ఎడ్యుకేషన్ సదుపాయం తీసుకొచ్చాను. కార్పొరేట్ ఎడ్యుకేషన్ అంటే డబ్బు ఉన్నటువంటి వాళ్ళు చదువుకునే కాలేజీల్లో మన పిల్లలకి కూడా చదువుకునే అవకాశం. మరి ఆ సదుపాయం లేకపోతే మనం పిల్లలకు చదివించగలమా? ఇప్పుడు ఎందరు చదివిస్తున్నారు? ఉద్యోగస్తులు పిల్లలు చదివించుకోవడానికే పటాపటిగా వాళ్ళు బండి నడుస్తుంది. వాళ్ళకే కష్టం, సాధ్యం కావట్లేదు. అదే పేద కుటుంబం చెందినవాడు మంచి మార్కులతో పాస్ అవుతాడు. తెలివైన పిల్లవాడికి మళ్ళీ మంచి చదువు ఉంటే కదా వాడు ఆఫీసర్ అవుతాడు. ఆ విధంగా ఈ కార్పొరేట్ చదువు సదుపాయం తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? శ్రీ చైతన్య కాలేజీలో చదివారు, నారాయణ కాలేజీలో చదివారు, మంచి ఇంజనీరింగ్ కాలేజీలో చదివారు. ఆ విధంగా డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, టీచర్లు అయ్యారు, ప్రొఫెసర్లు అయ్యారు కదా. లేకపోతే ఆ ఉన్న సదుపాయాన్ని ఏం చేశాడు మన జగనన్న? ఈ చేయి బటన్ నొక్కి ఒక చేయితో చదువు లేకుండా చేశాడు. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఎందరు చదువుతున్నారు అక్కడ? పరిస్థితి లేదు. తర్వాత జీవో నెంబర్ 3 పోయిన తర్వాత జీవో నెంబర్ 3 ఉన్నప్పుడు 100కి
100 ఉద్యోగాలు. ఇప్పుడు 6 ఉద్యోగాలు. అంటే ఎంతమంది నిరుద్యోగులు, అంటే ఉద్యోగం లేని వాళ్ళు ఎంత తయారవుతున్నారు? 94. ఈ పాపం ఎవరిది? మరి ఆ అధికారంలో లేడా? మరి ఆయన టైంలోనే సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాలి కదా. 18 సంవత్సరాల కేసు నడిచింది. లీలాప్రసాద్ అనేవాడు కేసు వేసిన తర్వాత 18 సంవత్సరాలు. ఈ 18 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం కానీ వైసీపీ కానీ ఇంకో ప్రభుత్వ అధికారంలో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా, మరి వీళ్ళు ఎవరండి? మిత్రుల శత్రువుల? శత్రువులు. కాబట్టి మనుధర్మము మనకు శత్రువు అయినప్పుడు ఆ మనువాదాన్ని పాటించే పార్టీలు కూడా, రాజకీయ పార్టీలు కూడా మన శత్రువు. ఈ విధంగా చూసుకున్నప్పుడు కాంగ్రెస్ మన శత్రువు, వైఎస్ఆర్ కాంగ్రెస్ మన శత్రువు, బీజేపీ మనకు ఇంకా బలమైన శత్రువు, తర్వాత టీడీపీ మన శత్రువు. టీడీపీ కూడా శత్రువా కాదా? మన చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 270 జీవో పోయింది. అప్పుడు నేను హైకోర్టులో కేసు వేయకపోతే జీవో 3 రాదు. కోర్టు ఆదేశాల మేరకే జీవో 3 వచ్చింది. దానివల్ల 100 ఉద్యోగాల సదుపాయాలు వచ్చాయి. సరే, ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళ మంత్రులు, మంది మోగతులు వీళ్ళందరూ చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు 270 జీవో ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు జీవో నెంబర్ 3 ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఇస్తానంటున్నాడు. ఉద్యోగాలు ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చాము. ఇప్పుడు కూడా మేము జీవో ఇస్తామంటాం కదా. మీరు ఎందుకయ్యా ఇక్కడ గోసులిప్పుకొని కూడా పెడుతున్నారు, రోడ్డు మీద రోడ్ ఎక్కుతున్నారు? మీకు విశ్వాసం ఉందా అని అడుగుతున్నారు. కానీ నెంబర్ 3 జీవో మన మీద అభిమానంతో వాడు ఇవ్వలేదు. రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం, అక్కడ కోర్టుకి ఇచ్చిన మాట ప్రకారం నెంబర్ 3 జీవో ఇచ్చారు. చూసుకోమని కాకపోతే వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఇవ్వలేదు. సరే, మంచిదే, వాడు ఇచ్చాడు. మరి జీవో పోయింది కదా, జీవో పోయిన తర్వాత మళ్ళీ ఇచ్చేయాలి కదా. వాడు ఇస్తానని చెప్పాడా లేదా? ఎక్కడ? అరకువేలు మీటింగ్లో చెప్పాడా? చెప్పాడు కదా. పోలవరం మీటింగ్ చెప్పాడా? ఏలూరు మీటింగ్ చెప్పాడా? పార్వతీపురం మీటింగ్లో చెప్పాడా లేదా? మరి చెప్పిన పెద్ద మనిషి ఈరోజు ఏం చేస్తున్నాడు? ఏదో మళ్ళీ తిరిగి 100 ఉద్యోగాలు మనకి ఇవ్వడం మానేసి దూతలను పంపించేసి దూతల ద్వారా చెప్పిస్తున్నాడు. ఈ గవర్నమెంట్ మనకి సపోర్ట్ చేస్తుంది, మనకు మద్దతుగా ఉంది, ఇష్టం అంటున్నాడు కదా. మీరెందుకు గొడవ చేస్తున్నారు? చేయవద్దని చెప్పడానికి దూత వచ్చింది. అన్ని చట్టాలు తెలిసిన దూత, ఇన్ని చట్టాలు మీద అంత అవగాహన ఉన్న ఈ దూత వాళ్ళ వెనకాల, దూతకు వెనకాల ఎవరు? శిల దెయ్యాలు, కొరివి దెయ్యాలు, మళ్ళీ పేత పిశాచీలు, ఇవన్నీ కూడా ఏమంటారు? జయ 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 అని చేయకూడదు.